హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 39 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనకి ప్రెగ్నెన్సీలో ఎప్పుడు వార్నింగ్ సైన్స్ ఏంటి, ఎప్పుడు మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి లేట్ చేయకుండా అనే ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ఏంటి అంటే మనకి వెజైనల్ బ్లీడింగ్ అనమాట. మనకి నార్మల్గా అందరికీ తెలిసిందే ప్రెగ్నెన్సీ అంటే ఎమినోరియా అనమాట, బ్లీడింగ్ అనేది ఉండదు. కానీ ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలో మనకి కొంచెమైనా బ్లీడింగ్ అనేది కనిపించినా వెంటనే లేట్ చేయకుండా డైరెక్ట్గా డాక్టర్ని మనం సంప్రదించాలన్నమాట. యూజువల్గా మనకి ఫస్ట్ 3 monthsలో బ్లీడింగ్ స్టార్ట్ అయింది వచ్చింది అంటే అదే అబార్షన్కి సూచన అనేది అవ్వచ్చు అనమాట. అబార్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో లేకపోయినప్పుడు వేరే ట్యూబ్స్లో ఎట్లా ఉన్నా కూడా మనకి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ ట్రైమెస్టర్ ఆ తర్వాత ఉంది బ్లీడింగ్ అన్నా కూడా మనకి యూజువల్గా అబార్షన్ ఇది అయ్యే ఛాన్సులు కొంచెం ఎక్కువ అని ఇట్లా ఇంపెండింగ్ అబార్షన్ అంటాం అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ 3 నెలల్లో బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. వెజైనల్ బ్లీడింగ్ ఎప్పుడు లేనిది మనకి యూజువల్గా ప్లసెంటా మాయ అనమాట. ఇప్పుడు మనకి బేబీ అనేది ఉన్నప్పుడు ఈ మాయ ద్వారానే మనకి బ్లడ్ సప్లై అనేది మొత్తం అనేది వస్తుందన్నమాట బేబీకి. సో మదర్కి బేబీకి మధ్యలో కనెక్షన్ అనమాట. ఈ మాయ అనేది కిందికున్న లేకపోతే ఈ మాయ అనేది సడన్గా సెపరేట్ అయిపోయిన అబ్రప్షన్ అయినా కూడా మనకి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పెయిన్ అనమాట. నార్మల్గా ఫస్ట్ మనకి 3 monthsలో కొంచెం బేబీ పెరుగుతున్నప్పుడు అడ్జస్ట్ అవుతున్నప్పుడు యూట్రస్లో సడన్గా లైట్ క్రాంప్స్ అనేవి వస్తాయి. అలా కాకుండా మనకి పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, తగ్గట్లేదు అన్నా కూడా వెంటనే సంప్రదించాలి. ఎందుకంటే అది అబార్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం కానీ లేకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సూచన కానీ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ కూడా మనకి ఆ తర్వాత ప్రెగ్నెన్సీలో నెక్స్ట్ ట్రైమెస్టర్ మిడ్ ట్రైమెస్టర్లో పెయిన్ అనేది ఉంది మనకి అది కూడా అబార్షన్కి సిమ్టమ్ అనేది అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత ప్రెగ్నెన్సీ 7th month ఆ తర్వాత ఉంది యూజువల్గా ప్రీటర్మ్ లేబర్ తొందరగా డెలివరీ అవ్వచ్చు అని, లేకపోతే మనకి అబ్రప్షన్ మాయ అనేది సడన్గా మనకి ఇది సెపరేట్ అయిపోయినా కూడా పెయిన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అనమాట లేడీలో. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీలో ఊరికే వామిటింగ్స్ అనమాట. నార్మల్గా అందరికీ తెలిసిందే అనమాట, ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేవి కామన్. కాకపోతే ఎప్పుడు మనకి వామిటింగ్స్ అనేవి మనం డాక్టర్ని సంప్రదించాలి ఎప్పుడైనా మనకి చాలా వామిటింగ్స్ అనే డేలో ఒక 8 to 10 times కంటే ఎక్కువ అవుతున్నాయి వామిటింగ్స్ అనేవి. మనకి ఫ్లూయిడ్స్ అనేది ఒక 6 hours నుంచి 8 hours నుంచి అసలు ఫ్లూయిడ్స్ కూడా తీసుకోలేకపోయాం. ఫుడ్ కూడా మనం లాస్ట్ 12 hours వామిటింగ్స్ కారణంగా ఏ ఫుడ్ కూడా లాస్ట్ 24 hours 1 day నుంచి ఫుడ్డే తీసుకోలేకపోయాం. నెక్స్ట్ వచ్చేసి మనకి యూరిన్ కూడా మనకి ఎంత వామిటింగ్స్ అవుతున్నాయి మనకి అంత డీహైడ్రేషన్ వల్ల లాస్ట్ 12 hours మనం యూరిన్ కూడా పాస్ చేయలేకపోయాము యూజువల్గా అది సీరియస్ ప్రాబ్లం అనమాట. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే మనకి ఊరికే వామిటింగ్స్ అయినా కూడా ఈ స్టార్వేషన్ వల్ల కూడా కీటోన్ బాడీస్ అనేవి ఫామ్ అయ్యి మళ్ళీ బేబీకి హార్మ్ చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫీటల్ మూమెంట్స్ అనమాట. నార్మల్గా మనకి లేడీ ఫీటల్ మూమెంట్స్ ఎప్పుడు పర్సీవ్ చేసుకుంటుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ యూజువల్గా మనకి 20 weeks ఆ టైంలో అనమాట, 5th month నుంచి అట్లా. సో నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే యూజువల్గా మనకి అంతకంటే ఒక 2-3 weeks ముందు నుంచి ఫీటల్ మూమెంట్స్ అనేవి పర్సీవ్ అవుతాయి అనమాట. సో ఒక్కొక్క చైల్డ్కి మనం లేడీ పర్సీవ్ చేసుకునే విధంగా మనకి ఫీటల్ మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. యూజువల్గా మనకి 7th month నుంచి ఎప్పుడైనా మనం ఫీటల్ మూమెంట్ చార్ట్ అనేది మెయింటైన్ చేసుకోమని చెప్తామన్నమాట. సో యూజువల్గా మనకి ఏంటి 1 dayలో కనీసం ఒక 10 మూమెంట్స్ అట్లా అన్నా ఉండాలన్నమాట. ఒక 1 hour ఫుడ్ తిన్న తర్వాత కౌంట్ చేస్తే కనీసం ఒక 3 మూమెంట్స్ అన్నా ఫీటల్ కిక్ కౌంట్స్ అన్నా ఉండాలి. సో మనకి అంతకంటే తక్కువ ఉంటున్నాయి లేకపోతే ముందుతో కంపేర్ చేసుకుంటే తక్కువ మూమెంట్స్ అవుతున్నాయి, బేబీ కిక్కింగ్ అనేది తక్కువ ఉంది వెంటనే లేట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలన్నమాట. సో నార్మల్గా ఇట్లా మనకు ప్రెగ్నెన్సీలో ఇట్లా కొన్ని డేంజర్ సైన్స్, వార్నింగ్ సైన్స్ అనేవి ఉంటాయన్నమాట.
ఇంకొకటి తీసుకుంటే ఊరికే మనకి ప్రెగ్నెన్సీలో నార్మల్గా వైట్ డిశ్చార్జ్ కొంచెం ఎక్కువగా అవ్వడం అనేది కామన్. కాకపోతే ఫౌల్ స్మెల్లింగ్ వాటరీ డిశ్చార్జ్ అనేది అట్లా ఉంది అంటే వెంటనే ఇది డాక్టర్ని సంప్రదించాలన్నమాట. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి ఊరికే అబార్షన్స్ అయిపోయే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో కొన్నిసార్లు ఏంటి అంటే లేడీకి డౌట్ రావచ్చు అనమాట, అది వాటర్ లీక్ అయ్యి ఊరికే ఇట్లా డిశ్చార్జ్ కనిపిస్తుందా, లేకపోతే యూరినేషన్లో అట్లా యూరిన్ లీక్ అవ్వడం వల్ల అని. యూజువల్గా ఏంటి అంటే వాటర్ బ్రేక్ అయింది అంటే అది ఎమర్జెన్సీ అనమాట, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సో అప్పుడు ఏం చేయాలి అంటే లేడీ వాష్రూమ్ వెళ్ళిన తర్వాత యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా, అంటే యూరినేషన్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఇట్లా వాటర్ అనేది బయటపడుతుంది అంటే వెంటనే లేట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. సో నార్మల్గా ఇట్లా మనకి వార్నింగ్ సిమ్టమ్స్ సైన్స్ అనేవి ఇట్లా ఉంటాయన్నమాట మనకి ప్రెగ్నెన్సీలో. సో ఏదైనా కొంచెం అబ్నార్మల్గా ఇట్లా అనిపించినా వెంటనే లేట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. థ్యాంక్ యూ.